లుల్లు మాల్ ఎందుకు తరిమేశారు? లుల్లు మాల్ వచ్చుంటే కనీసం ఏరియా వైజ్ డెవలప్మెంట్ ఉండేది. జిఎస్టీ రూపాయి ట్యాక్స్ వచ్చేసాయి మీకు, ట్యాక్స్ జిఎస్టీ అఫ్ కోర్స్ ఆన్ ఎవ్రీ పర్చేస్. ఇదంతా కాకుండా ఎంప్లాయ్మెంట్ ఎంతమంది క్రియేట్ అయి ఉండేది? అబ్బాయి మాకు లుల్లు మాల్ వద్దు, తరిమేయాలి. అండ్ సజ్జల ఎంత గొప్పగా చెప్తాడంటే అమర్ రాజా బ్యాటరీస్ని మేమే పంపించేసాం, తరిలేసాం, తోలేసాం ఇక్కడి నుంచి అని చెప్పి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు. అమర్ రాజా మీద అంత కక్ష ఎందుకు? జగన్? నీకు డెవలప్మెంట్ ఉండుండేది కదా, నువ్వేం చేయకపోయినా డెవలప్మెంట్ ఉండుండేది కదా, కనీసం ప్రైవేట్ ఉద్యోగాలన్నీ వచ్చుండే కదా. వద్దు, ఎవడు పైకి రాకూడదు యువత అనేవాడు, ఖచ్చితంగా వాలంటీర్ కింద పనిచేయాలి, ఫైబర్ నెట్లో మహిళల్లో పనిచేయాలి, లేకపోతే మా ప్రభుత్వం కింద పనిచేయాలి, మాకు పనిచేయాలి. రకరకాల స్లాంగుల్లో నీ కిందే పనిచేయాలి తప్ప వాడికి వాడు పైకి రాకూడదు. భవిష్యత్ అనేది ఉండకూడదు యువతకి. దాని తర్వాత కియా ఇండస్ట్రీస్ వాళ్ళని వచ్చి రాగానే ఎంత బెదిరించారండి. వాళ్ళు ఏమనుకున్నారు, బాబోయ్ పెట్టిన యూనిట్ ఒకటి ఉంటే చాలు, యాన్సిలరీ యూనిట్స్ అన్ని వేరే స్టేట్కి వెళ్ళిపోయారు. నీ మీద అంత ముద్దే ఉంటే నీ రాష్ట్రానికే వచ్చేవాళ్ళుగా, ఎందుకు రాలేదు? ఈ రకంగా చూసుకుంటే జాకీ కంపెనీ కూడా వెళ్ళిపోయింది. అంటే డ్రైయర్లు బనీలు కూడా స్టేట్లో మాకు వద్దు అని చెప్పి ఏం వేసుకోవాలి, గోచీలు గట్టుకు తిరగాలి యువత అంతా. ఇంకా నువ్వు ఉంటే